మీరు కూడా టేస్టీగా ఇంకా ఇలా సింపుల్గా టమాటా కర్రీ ట్రై చేయండి. మీకు ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా నచ్చుతుంది. ముందుగా ఒక గిన్నెలకి ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకొని కొంచెం సేపు మనమైతే ఆయిల్ని వేడి చేసుకున్నాక దాంట్లోకి కొన్ని టమాటా ముక్కలను అయితే చిన్న చిన్నగా కట్ చేసుకొని దాంట్లోకి వేసుకోండి. అలా వేసుకున్న టమాటాలు మొత్తాన్ని నీట్గా కలుపుకొని కొంచెం సేపు కుక్ చేసుకోండి. అలా కుక్ అయినాక దాంట్లోకి కొంచెం పసుపు వేసుకొని మళ్ళీ ఒకసారి నీట్గా కలుపుకోండి. అప్పుడే ఏం యాడ్ చేయకండి. మొత్తం నీట్గా కలుపుకున్నాక ఆ తర్వాత దాంట్లోకి మనకి కొంచెం రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకొని అది కూడా మీకు కావాల్సినంత కారం కూడా మీకు కావాల్సినంత కూడా వేసుకోండి. టేస్ట్ కొత్తగా సూపర్ ఉంటుంది. కారం మీరు ఎంత వేసుకుంటారో అంత తినండి. ఆ తర్వాత మొత్తం మరొకసారి నీట్గా కలుపుకొని డక్కని పెట్టుకొని కొంచెంసేపు కలుపుకున్నాక మళ్ళీ ఓపెన్ చేసినాక దాంట్లోకి మనం కొబ్బరి పొడి వేసుకోవాలి. టేస్ట్ మనకు మంచిగా వస్తుంది. దాని తర్వాత గరం మసాలా కూడా వేసుకొని నీట్గా కలుపుకోండి. ఇలా మొత్తం నీట్గా కొంచెం సేపు డక్కని పెట్టుకొని కొంచెం సేపు కుక్ చేసుకొని అలా కుక్ అయినాక డక్కన్ ఓపెన్ చేసి చూస్తే మన వేడి వేడి టమాటా కర్రీ అయితే రెడీ అయిపోతుంది. టేస్ట్ ఇంకా సూపర్ వస్తుంది మీకు కూడా.